హాయ్ అండి. నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఆలూ బోండాలు ఎలా చేయాలో చూద్దామండి. సో దానికోసం ఒక కుక్కర్లో నేను ఒక 2-3 పొటాటోస్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ మాత్రమే రానిచ్చుకోవాలండి. సో తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి రెబ్బలు, మీవి చిన్నవి అయితే ఇంకా 2-3 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అండ్ నేనైతే 3 పచ్చిమిర్చీలు యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్ వరకు బేసన్ తీసుకుంటున్నాను. అండ్ ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా. మీరు కావాలంటే దీంట్లో వాము, పసుపు కలర్ కోసం వేసుకోవచ్చండి. బట్ స్ట్రీట్ స్టైల్లో ఏమంటే వేయరు, అందుకు నేను కూడా యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు దీన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా అలాగే మరీ థిక్గా కాకుండా ఒక సెమీ థిక్ బ్యాటర్ అనేది చక్కగా రెడీ చేసేసుకుందాం. నేను మీరు బాగా మిక్స్ చేశాక మీకు బ్యాటర్ థిక్నెస్ అనేది చూపిస్తాను. సో చూసారు కదండి, ఈ థిక్నెస్లో అనేది మన బ్యాటర్ రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని బ్యాటర్ని కొంతసేపు ఒక 2-3 మినిట్స్ బాగా ఫీడ్ చేసుకోవాలండి. చేస్తే ఏమవుతుందంటే దీంట్లో మంచిగా ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయితే మీకు చూపిస్తాను బిఫోర్ ఆఫ్టర్ పిక్. ఎంత బాగా మనం దీన్ని బీట్ చేస్తామో అంత బాగా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి దాంట్లో చక్కగా బబుల్స్ అనేవి వస్తాయండి. సో చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్. సో ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయ్యాక పిండిని ఒక 2-3 నిమిషాలు పక్కన ఉంచేసుకుందాం. తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో మన పొటాటోస్ అనేవి బాగా కుక్ అయిపోయి రెడీ అయిపోయాయండి. సో వీటిని పైన ఉన్న చెక్కు తీసేసుకొని చక్కగా చేతితో మ్యాష్ చేసేసుకోవాలండి. అక్కడక్కడ చిన్న పలుకుల్లా ఉన్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి. సో ఈ విధంగా చేతితో మ్యాష్ చేసుకుని పక్కన ఉంచుకుని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో చాలా కొద్దిగా ఆయిల్ అండి. బికాస్ మనం దీనికి ఆయిల్ ఎక్కువ యూస్ చేయకూడదు, లేకపోతే ఆయిలీగా అయిపోతాయి. సో నేను చాలా తక్కువ 1-2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ కొద్దిగా హింగువ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో మిక్స్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి వెల్లుల్లి, అల్లం అండ్ పచ్చిమిర్చి, దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మిక్చర్ నుంచి పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో ఆయిల్ తక్కువ తీసుకుంటే మనం పొటాటో వేసినప్పుడు దాని ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా మన మిక్చర్ అనేది పొడిగా వస్తుందండి. అండ్ అది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో డ్రై మసాలాస్ యాడ్ చేయాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు తీసుకుంటున్నాను నేను. అండ్ చాలా కొద్దిగా గరం మసాలా చూస్తున్నారు కదా, ఒక 1/2 స్పూన్ వరకు. అండ్ ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి. అండ్ కొద్దిగా కసూరి మేతి. యాక్చువల్లీ దీంట్లో పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు కసూరి మేతి ప్లేస్లో, బట్ కసూరి మేతి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను అందుకని కసూరి మేతి యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి ఉంచుకున్న పొటాటో మిక్చర్ని కూడా వేసుకొని అండ్ ఇదే స్టేజ్లో ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్చర్ని బాగా పెట్టుకోవాలి. సో ఒకసారి మన మిక్చర్ చల్లారిపోయాక మీరు చూడొచ్చు, ఈ విధంగా కొద్దిగా మిక్చర్ అనేది తీసుకొని నేను బాల్స్ షేప్లో చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు. చూసారా, మన చేతికి అనేది అస్సలు అంటట్లేదు మిక్చర్ అనేది. సో ఇదే విధంగా డ్రైగా ఉండాలి. ఇలాగా ఈ మిక్చర్తో మీకు ఎన్ని బాల్స్ అయితే వస్తాయో అన్ని బాల్స్ అనేవి మీడియం సైజులో రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందామండి.
సో చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ హీట్ అవుతా కొంచెం తర్వాత మనం ఒక్కొక్కటిగా బౌల్ తీసుకొని ఈ విధంగా మన శనగపిండి బ్యాటర్లో డిప్ చేసి ఈ విధంగా పైనుంచి స్పూన్తో కోట్ చేసేసుకోవాలండి. మొత్తానికి మన బ్యాటర్ అనేది చక్కగా పట్టాలి. సో చాలామందికి ఆయిల్లో వేయగానే కింద స్టిక్ అవ్వడం, లేకపోతే షేప్ అనేది ప్రాపర్గా రాకపోవడం అలాంటివి జరుగుతాయి. సో ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సో ఈ విధంగా స్పూన్తో తీసుకొని మన పై సైడ్ ఉంది కదండి, దాన్ని కింద సైడ్కి డ్రాప్ చేసి పైన ఏమైనా పిండి సరిపోలేదు అనుకుంటే ఈ విధంగా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకుంటే మన చక్కగా రౌండ్ షేప్లో రెడీ అయిపోతాయి. అండ్ ఒక చిల్లుగట్టుని బాగా తీసుకొని ఈ విధంగా పైనుంచి కూడా ఆయిల్ మనం పోసుకుంటూ ఉంటే రెండు సైడ్ల నుంచి ఈవెన్గా కుక్ అవుతుందండి. సో చూసారు కదా, కింద అనేది స్టిక్ అవ్వదు. కొంతమందికి ఏమంటే కింద వేయగానే కిందకి వెళ్ళి ఆయిల్లో కింద స్టిక్ అయిపోతుందండి. సో మనకు అలాంటి ఇష్యూస్ ఏముండవు, బికాజ్ మనం పైన సైడ్ అనేది కింద సైడ్కి డ్రాప్ చేస్తే అలా స్టిక్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. సో ఇదే విధంగా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మీ కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. అండ్ నేను లాస్ట్లో ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా కట్స్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పైనుంచి కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నానండి. సో అంతేనండి, మన వేడి పొటాటో వడలు అనేవి రెడీ అయిపోయాయి. సో ఈ పొటాటో వడలు మీకు ఎలా అనిపించాయో నాకు కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.